హాయ్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? తక్కువ టైంలో టేస్టీగా మంచి హెల్తీ డ్రింక్ అయితే చూపిస్తున్నానండి. చూడండి, ఇప్పుడున్న బిజీ లైఫ్లో అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. నీరసంగా ఉండడము అలాగా ఉంటుంది కదా. అలాంటప్పుడు రోజుకి ఒక గ్లాస్ అయితే తాగారంటే మంచి ఎనర్జీగా ఉంటారండి. మీ పని మీరు చేసుకోగలుగుతారు. ఇప్పుడంతా ఫుడ్ అంతా కల్తీ కదా. అలాంటప్పుడు ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి. సపోటా డ్రింక్ అండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు మనము ఒకేలాగా చేసుకొని తినడం కంటే ఇట్లా డిఫరెంట్గా తినడము, పిల్లలకి కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టడం అంటే చాలా ఇష్టం కదా నాకు. మీరు కూడా మీ పిల్లల కోసం మంచిగా చేసి అయితే పెడతారని అయితే నేనైతే అనుకుంటున్నానండి. ఇదిగో ఈ డ్రింక్ అయితే ఒక్కసారి మీ పిల్లలకి ఇవ్వండి. మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అడిగి చేయించుకునేటట్టు అంటారు. ప్రతిరోజు ఈ డ్రింకే కావాలని అయితే అంటారు. చాలా అంటే చాలా బాగుండిద్దండి. దానికి కావాల్సిన పదార్థాలు చాలా బాగుండిద్దండి. దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా సపోటా కాయలు మంచిగా పీల్ తీసుకొని కొంచెం ఇలాగ కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోండి. దీంట్లో కొంచెం షుగరు, నేను ఇంకొంచెం హెల్తీగా ఉండాలని మీ దగ్గర ఉంటే బూస్ట్ అయినా లేదా హార్లిక్స్ అయినా వేసుకోవచ్చు. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే, కానీ వేస్తే టేస్ట్ చాలా బాగుండిద్దండి. ఒక కప్పు వరకు మిల్క్ అయితే తీసుకొని మంచిగా గ్రైండ్ అయితే చేసుకోవాలి. ఇలా మెత్తగా అంతేనండి, ఈజీగా మంచి డ్రింక్ అయితే రెడీ అయిపోయింది కదా. దీంట్లో కావాల్సింటే మీ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, అది మన ఇష్టము. ఇంకా మంచిగా పిల్లల కోసం కదా, కొంచెం డిఫరెంట్గా రెడీ చేసామంటే చాలా ఇష్టంగా తింటారు కదా. నేను అందుకనేసి ఆర్సీస్ క్రీమ్ ఉండిద్ది కదండి, మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. దానికి గాజుకి కొంచెం ఇలా అప్లై చేసేసి పైన డ్రింక్ అయితే యాడ్ చేసాము అంటే మనకి మంచి ఫ్లేవర్గా మంచి కలర్ఫుల్గా అయితే కనిపించింది. పైన కొంచెం సపోటా కాయలు ముక్కలు అలా వేసాను, చాకో చిప్స్ కూడా వేసాను, కొంచెం హార్లిక్స్ కూడా వేసుకున్నాను. ఇట్లాగా కొంచెం డిఫరెంట్గా ఉండాలి, కలర్ఫుల్గా ఉండాలి. పిల్లలు ఇష్టంగా ఇట్లా మనము డిఫరెంట్గా చేసాము అంటే అది నార్మల్ జ్యూస్ అయినా కొంచెం వాళ్ళకి అట్రాక్టివ్గా ఇలా చేసి పెట్టామంటే వాళ్ళు ఇంకా ఇష్టంగా తింటారు కదా. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసి మనకి ఇష్టం వచ్చినట్టు చేసి తినక వాళ్ళని ఇసుకిచ్చడం కంటే ఇలా చేసి ఇచ్చామనుకో మంచి హెల్తీగా ఉండిద్ది. వాళ్ళు చూడడానికి మేము ఏదో డ్రింక్ తాగుతున్నాము రెస్టారెంట్లో ఇలాగ అన్నీ చేసి పెడతారు కదా, అలా కాకుండా మంచి ఫీలింగ్తో ఉంటారు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.